బ్రేక్ఫాస్ట్ రెసిపీలో ఎమ్మి టమాటో బాత్ రెసిపీ అనేది చూపిపోతున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటో చూసుకుందాం ఒకసారి. ఆవాలు, మినపప్పు, ఉప్పు, పసుపు, శనగపప్పు, జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఈస్ ఉప్మా రవ్వ. దీన్ని సూజీ రవ్వ అని కూడా అంటారు. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు నెయ్యి అనేది వేసుకుందాం మనం. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదండి, 1 టేబుల్ స్పూన్ గీ కూడా ఆయిల్ కూడా వేసేసుకుందాము. నెక్స్ట్ ఇదని వేగింది కదా, సో ఆయిల్ అనేది వేడైంది కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇప్పుడే మనము బాదం పప్పు, జీడిపప్పు కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడే జీడిపప్పు కూడా వేసేసుకున్నాము. కాజు, ఇవన్నీ లైట్గా కాజు అనేది రోస్ట్ కావాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. కొంతమంది వేయించుకొని తీసి పక్కా పెడతారు, బట్ నాకు అట్లా నచ్చదు. సో మా ఇంట్లో కూడా అట్లా నచ్చదు. ఇట్లా దీంట్లో ఏగి ఆ వాటర్లో బాయిల్ అయితేనే టేస్ట్ అని అంటారు. సో మేము ఇట్లానే చేసుకుంటాము. నెక్స్ట్ ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా, ఇప్పుడే జీడిపప్పు కూడా వేసేసుకున్నాం. కాజు, ఇవన్నీ లైట్గా కాజు అనేది రోస్ట్ కావాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. కొంతమంది వేయించుకొని తీసి పక్కా పెడతారు, బట్ నాకు అట్లా నచ్చదు. సో మా ఇంట్లో కూడా అట్లా నచ్చదు. ఇట్లా దీంట్లో ఏగి ఆ వాటర్లో బాయిల్ అయితేనే టేస్ట్ అని అంటారు. సో మేము ఇట్లానే చేసుకుంటాము. నెక్స్ట్ ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి అనేది ఎవరి స్పైసీనెస్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అండి. మేము కొంచెం మీడియంగా తింటాం కాబట్టి 7 వేసుకున్నా. సో ఇప్పుడే క్యారెట్ అనేది కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో మగ్గుతేనే టేస్ట్ అనేది దీనికి. సో ఇప్పుడు కొంచెం సాల్ట్, ఎందుకంటే ఆనియన్స్ అనేది మగ్గడానికి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం పసుపు. సో ఇవనేది ఎర్రగా వేగాలి. ఇవన్నీ వేగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసేయాలి. టమాటోస్ కూడా యాడ్ చేసేసేయాలి, మగ్గాలి కాబట్టి టమాటోస్ కూడా యాడ్ చేసేసేయాలి.
ఈ టమాటోస్ కూడా బాగా వేగి మంచిగా మగ్గిపోవాలండి. ఆ తర్వాత మనం వాటర్ వేసుకొని సాల్ట్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి, మనం వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. మీరు ఏ కప్పుతో అయితే ఇది సో వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. మీరు ఏ కప్తో అయితే ఉప్మా రవ్వ అనేది తీసుకుంటారో అది 1 కప్ ఉప్మా రవ్వ అయితే 2 కప్స్ వాటర్ అనేది వేసుకోండి. నాకు అందాజా తెలిసిపోతుంది కాబట్టి నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను గ్లాస్తో తీసుకున్నానండి ఉప్మా రవ్వ అనేది. సో గ్లాస్తో అయినా తీసుకోవచ్చు, కప్తో అయినా తీసుకోవచ్చు. మనం దేంతో తీసుకుంటే దాంతో 1:2 రేషియోలోకి వేసుకోవాలి మనం. సో ఇది అనేది ఈ వాటర్ ఇప్పుడు కొంచెం ఈ వాటర్ అనేది బాగా మరగాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాం. సో ఈ వాటర్ అనేది బాగా మరగాలి. చూస్తున్నారు కదండి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అయినప్పుడు మనం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకొని రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు అనేది అవుతుంటుంది అండి. సో అందులో నేను రవ్వ అనేది వేయించుకున్నానండి. వేయించుకుంటే అనేది అండి మ్యాక్సిమం ఉండలు కట్టడానికి స్కోప్ అనేది ఉండదు. సో ఇలా మంచిగా కలిపేసుకోవాలి. అనేది ఓపెన్ చేసి చూద్దామండి అయిందో లేదో. ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సో నేను సర్వింగ్ బౌల్లోకి అనేది సర్వ్ చేసుకున్నాను. ఎమ్మి టమాటా బాత్ అనేది రెడీ అయిపోయింది. ఇది మనం చట్నీతోటి కాంబినేషన్గా తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చీవియస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్.